హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిట్టు శ్రీ ఛానల్. అయితే పిల్లలకు హాలిడేస్ అవ్వగానే సమ్మర్లో అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినాము. ఎందుకంటే పిల్లలు మొత్తం కాలేజెస్ అని, స్కూల్స్ అని, హాస్టల్స్లోనే ఉంటారు కదా. అందుకని చెప్పేసి పిల్లలందరూ ఒకటేసారి గ్యాదర్ అవుతారు సమ్మర్లో అని సమ్మర్కి వెళ్ళినాం. అప్పుడు పిన్ని బాబాయ్ వాళ్ళ యానివర్సరీ వచ్చింది, వెడ్డింగ్ యానివర్సరీ వచ్చింది. అసలు ఆ వెడ్డింగ్ యానివర్సరీ అనేది పిన్ని బాబాయ్ వాళ్ళకి గుర్తుందో లేదో తెలియదు, కానీ పిల్లలు మా వాళ్ళు అయితే సడన్గా వాళ్ళకి సర్ప్రైజ్ చేసినప్పుడు మా వాళ్ళ గోల మామూలుగా లేకుండే. ఇక మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, ఇంకా మా పిల్లల గోల అయితే వేరే లెవెల్ ఉండే. అసలు ఎట్లా సెలబ్రేట్ చేసినాము, ఎవరెవరు వచ్చిర్రు, ఏమేం చేసినాం అనేది మాత్రం. ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నారు చూడండి గాయస్. వీళ్ళు వెడ్డింగ్ యానివర్సరీ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చిర్రు. ఇడికి వెడ్డింగ్ యానివర్సరీ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చి ప్రోగ్రామ్ అవ్వక ముందే తింటుర్రు గాయస్. కకృతి మొక్కలు గాయస్. ఇట్లా కొంచెం కెమెరా తిప్పితే డీజే వచ్చేసింది గాయస్. అగో పెళ్లి కూతురు కూర వేస్తుంది గాయస్. ప్రోగ్రామే స్టార్ట్ కాలేదు కానీ కూర అయితే వేస్తున్నారు. పెళ్లి కూతురు ఒక్కసారి ఇక్కడ చూడు. ఇదిగో పెళ్లి కూతురు. పెళ్లి కొడుకుని చూస్తారా గాయస్? ఇగో పెళ్లి కొడుకు గాయస్. ఇగో కూర బకెట్ మోసుకోపోతున్నాం మా తందు బేబీ. ఇగో మంచిగా గెస్ట్లను అయితే మంచిగా రిసీవ్ చేసుకుంది గాయస్. ఈరోజు యానివర్సరీ కాబట్టి ప్రోగ్రామ్కి అన్ని అరేంజెస్ అయితే చేసేసింది సంధ్యా బేబీ. చేసినావు అరేంజ్మెంట్స్ నువ్వు చేసినావా, ఎవరు చేసిరు? నువ్వు ఎక్కువ చేసినావు అనమాట. అందరు చేసిరు కానీ అందరికంటే ఎక్కువ నువ్వు చేసినావా? తినండి బాగా తినండి గాయస్. అదే గాయస్, ఈ ప్లేట్ చూడండి గాయస్. చికెన్తో నిండి ఉంది గాయస్. అసలు ఈ కకృతి ముఖాన్ని చూడండి గాయస్. పొద్దుననేమో బ్రష్తో చెయ్యక వేలుతో బ్రష్ చేసుకొని ఇప్పుడు చూడండి ప్లేట్ నిండా తింటుండు గాయస్. ఇగో గాయస్, స్మార్ట్ బాయ్ ఎట్లా తింటుండో చూడండి. అదే ఇప్పుడు వీడియో తీస్తున్నానని అన్ని ఇగో పక్కన ప్లేట్లు వేసేసిండు గాయస్. అగో వయ్యారి చూడండి ఎట్లా తింటుంది గాయస్. నుంచి మా మీద కుడుకొని ఏడుస్తున్నారు కానీ వాళ్ళు మోషన్స్ తిని మోషన్స్ వచ్చింది. కొంచెం పప్పుతో తింటున్నాం. పప్ప ఏది గాయస్ ఇక్కడ చూడండి. ప్లేట్ లో ఏ మూలలో అన్న పప్పు కనిపిస్తుందా గాయస్? పప్పేనా? పప్పులో చికెన్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది గాయస్. ఇంకా తినేవాళ్ళు తినేసి ఇప్పుడు బర్త్డే పార్టీ స్టార్ట్ అవ్వబోతుంది. ఇక మా వాళ్ళ ఎగ్జైటింగ్ చూడండి. ఇక్కడ మా చెల్లికి చెప్తున్నాను అనమాట, ఈ మొత్తం ప్రోగ్రామ్కి స్పాన్సర్ చెల్లి అని. అయితే చెల్లి అది నేనే అని చెప్తుంది అనమాట. తర్వాత ఇక కేక్ అయితే వచ్చేసింది. కేక్ మీద మా పిన్ని బాబాయ్ల పేరు అయితే ఉంది. దాన్ని మా తమ్ముడు మంచిగా అడ్జస్ట్ చేస్తుండ అనమాట, మంచిగా ఫిక్స్ చేసేస్తున్నాడు కరెక్ట్గా. ఇక తర్వాత మా పిన్ని బాబాయ్లు అయితే వచ్చేసి మా పిన్ని ఫస్ట్ మా బాబాయ్ కాలు మొక్కేసింది. ఇక మొక్కేసిన తర్వాత మా బాబాయ్ అయితే అక్షింతలు చల్లుతున్నారు. పక్క నుండి మా వాళ్ళు పంచులు వేస్తున్నారు, మా పిల్లలు పంచులు వేస్తున్నారు. అందుకే నవ్వుతున్నాడు బాబాయ్. ఇప్పుడు మా పిల్లలు అయితే పూలదండలు తీసుకొచ్చిర్రు అనమాట. 2 పూలదండలు తీసుకొచ్చిర్రు. మా చెల్లి వాటిని తీసి పిన్నికి ఒకటి బాబాయ్కి ఒకటి ఇచ్చింది. తర్వాత పిన్ని బాబాయ్లు దండలు అయితే మార్చుకున్నాక మా పిల్లలు అయితే చాలా గోలగోల చేసిర్రు. ఒకటే అరుస్తూ ఉన్నారనమాట, ఎంకరేజ్ చేస్తారు వాళ్ళని. అయ్యో అని సడన్గా అప్పుడే మా వాళ్ళు తమ్ముళ్ళు వచ్చేసి మా పిన్నిని అయితే ఎత్తుకున్నారు. బాబాయ్కి ఛాలెంజ్ చేసిర్రు, బాబాయ్ నువ్వు ఇప్పుడు ఎట్లా వేస్తావో వేయాలి, దండ వేయాలి, పిన్నికి దండ వేయాలి అంటే మా బాబాయ్ అయితే దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని చూడండి ఎట్లా వేయడానికి ట్రై చేస్తుండో. మా పిన్ని అయితే ఈజీగా వేసేస్తుంది, ఎందుకంటే మా వాళ్ళు పైకి ఎత్తుకున్నారు కాబట్టి. మా బాబాయ్ కూడా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసేసి చూడండి ఎట్లయినా సరే అని చెప్పేసి ఇక పూలదండ అయితే వేసేసిన తర్వాత మా వాళ్ళు అయితే గట్టిగా అరుస్తున్నారు, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. తర్వాత మా పిన్ని కూడా పూలదండ వేసేసింది. అట్లా పూలదండలు సక్సెస్గా మార్చుకోవడం అయితే జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా వాళ్ళు.
చాలా డేస్ తర్వాత మా ఫ్యామిలీలో జరుగుతున్న చిన్న ఈవెంట్ అనమాట. ఇక సమ్మర్ కాబట్టి అందరం కూడా గ్యాదర్. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఏముంటుందండి, చిన్న చిన్న వాటికే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటాం అనమాట. సో మా ఫ్యామిలీ కూడా అంతే. ఇక మేము చాలా డేస్కి తర్వాత కలుస్తాం కాబట్టి అందరం కలిసినందుకైతే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత పిన్ని బాబాయ్లు అయితే కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసిర్రు. ఇంకా మా బాబాయ్ అయితే సడన్గా దాన్ని ఆర్పడానికి ట్రై చేసిండు, కానీ అది ఆరదని మా పిల్లలు చెప్తా ఉన్నారనమాట. బాబాయ్ దాన్ని అట్లనే వదిలేసేయంటే అట్లనే వదిలేసిండు అది ఆరిపోయే వరకు. తర్వాత క్యాండిల్ అయితే తీసేసిండు మా తమ్ముడు. తీసేసిన తర్వాత బాబాయ్ కట్ చేయని మా చెల్లె అయితే నైఫ్ ఇచ్చేస్తుంది. పిన్ని బాబాయ్ ఇద్దరు కలిసి కూడా కేక్ కటింగ్ స్టార్ట్ చేసిర్రు అనమాట. అసలు మా పిల్లలు ఇంకా స్టార్ట్ చేసిర్రు, మళ్ళా పంచులు వేయడము అరవడము స్టార్ట్ చేసిర్రు. అట్లా ఒక జోష్తోనైతే కేక్ కటింగ్ కంప్లీట్ చేసిర్రు. అట్లా కేక్ కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత పిన్ని బాబాయ్లు ఒకరికొకరు అయితే కేక్ తినిపించేసుకున్నారు. తర్వాత ఇప్పుడు చూసేయండి ఒకసారి మా వాళ్ళు అల్లరి చూసేయండి. మా పిల్లలందరూ, ఫ్యామిలీలో ఉన్న పిల్లలందరూ ఇక కెమెరామ్యాన్సే అనమాట. మా స్మార్ట్ బాయ్ చూడండి ఎట్లా హాయ్ చెప్తుండో, మా చెల్లెలు కూడా హాయ్ చెప్తుంది. ఇంకా మధ్యలో కెమెరాలోకి దూరి మరి హాయ్ హాయ్ అని అరుస్తూ ఉన్నారు. ఇక చూసేయండి ఒక్కసారి చూడండి, అరుస్తుర్రు. ఇంకా ఫోటోలు తీసేవాళ్ళు ఫోటోలు తీస్తుర్రు, ఇంకా ఫోటోలకు పోజులు ఇచ్చేవాళ్ళు ఫోటోలకు పోజులు ఇస్తున్నారు. క్యూట్ బిట్టు చూడండి హాయ్ అని చెప్తుంది సైలెంట్గా. ఇక మా పిన్ని వాళ్ళందరూ కూడా సైలెంట్గా అట్లా చూస్తూ ఉన్నారనమాట ఏమేమి జరుగుతుంది. అట్లా ఫస్ట్ అమ్మ వెళ్ళింది. అమ్మ వెళ్ళిన తర్వాత వాళ్ళకి పిన్ని బాబాయ్ వాళ్ళకి ఇద్దరికి బొట్లు పెట్టేసింది. బొట్లు పెట్టేసి కేక్ కట్ చేసి అయితే కేక్ తినిపించేసింది ఇద్దరికి. ఇక తర్వాత మా దాంట్లో మా మమ్మీయే పెద్దది కాబట్టి మా అమ్మకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు మా పిన్ని వాళ్ళందరూ కూడా. అమ్మకి కేక్ తినిపిస్తున్నారు. కేక్ తినిపించిన తర్వాత అమ్మ పెద్దది కాబట్టి అమ్మ దగ్గర అట్లా పిన్ని బాబాయిలు ఇద్దరు కూడా అమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. తర్వాత అమ్మతో ఒక మంచి ఫోటో దిగిన తర్వాత అమ్మ నెక్స్ట్ ఆమె ఇంకో పిన్ని బాబాయ్ కూడా వచ్చేసిన తర్వాత పిన్ని బాబాయిలు ఇద్దరికి కూడా బొట్లు పెట్టేసింది. తర్వాత మా వాళ్ళందరూ బాబాయ్ నువ్వు కూడా ఎల్లు బొట్టు పెట్టు పిన్ని బాబాయిలకు అంటే బాబాయ్ కూడా వచ్చేసిండు, ఎంటర్ అయిపోయిండు. తర్వాత ఇద్దరికి పిన్ని బాబాయిలకి బొట్లు అయితే పెట్టేసిండు. తర్వాత కొన్ని అక్షింతలు తీసుకొని అక్షింతలు జల్లేసి కేక్ కట్ చేసి ఇద్దరు పిన్ని బాబాయిలు కూడా కేక్ తినిపించేస్తున్నారు. తినిపించేసిన తర్వాత మళ్ళీ ఆ పిన్ని బాబాయిలు కూడా ఈ పిన్ని బాబాయిల కంటే పెద్దోళ్ళే కాబట్టి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఇంకో పిన్ని బాబాయ్ కూడా వచ్చేసి అట్లనే సేమ్ యాజ్ టీజ్ బొట్లు పెట్టేసి అక్షింతలు అయితే జల్లేసిర్రు పిన్ని బాబాయిలకు. తర్వాత కేక్ తినిపిస్తున్నారు అనమాట. తినిపించేసి ఒక మంచి ఫోటో అయితే దిగుతున్నారు. తర్వాత ఇంకో పిన్ని బాబాయ్ కూడా వచ్చేసిన తర్వాత సేమ్ యాజ్ టీస్గా అట్లనే బొట్లు పెట్టేసి అక్షింతలు వేసేసిర్రు. కేక్ కటింగ్ చేసేసి అయితే కేక్ తినిపించేసిర్రు. పిన్ని బాబాయ్లకు తినిపించేసినాక ఒక ఫోటో అయితే దిగుతుర్రు. మా వాళ్ళు మళ్ళీ పంచలేస్తుర్రు, అందుకే మా పిన్ని బాబాయ్లు నవ్వుతున్నారు. ఇక్కడ మా వీడియో మిస్ అయింది, అందుకే ఫోటో పెట్టినాను అనమాట చిన్నగా. తర్వాత మా ఇంకో చెల్లి వచ్చి కేక్ తినిపిస్తున్నారు పిన్ని బాబాయ్కి. తర్వాత పిన్ని బాబాయ్ పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఒక మంచి ఫోటో అయితే దిగేసిర్రు. ఇప్పుడు యానివర్సరీ ఉన్న పిన్ని వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళు ముగ్గురు కూడా. ఇక వాళ్ళ మమ్మీ డాడీకి అయితే సర్ప్రైజ్ ఇద్దామని వచ్చేసిర్రు. పెద్ద గిఫ్టే తీసుకొచ్చిర్రు. ఏముందో మరి అందులో చూద్దాం. చూడండి ఏఐ ఫోటో. అసలు వాళ్ళు ఎన్ని డేస్ నుండి ప్లాన్ చేసి ఉంటారు. బాగుంది అసలు. మా పిన్ని వాళ్ళైతే షాక్ అయిపోయారు. మేమేందబ్బా ఇంత ఎంగుగున్నామా అని. మా పిల్లలందరూ అయితే చాలా నవ్విరా ఫోటో చూసి. బాబాయ్ చూసిర్రా ఎంత ఎంగుగున్నాడో, పిన్ని కూడా చాలా ఎంగుగా అనిపిస్తుంది కదా అని ఒకటే పంచులేస్తూ ఉన్నారు. అందుకే నవ్వుతుర్రు వాళ్ళు కూడా. ఇంకా ఇక పిన్ని వాళ్ళ చిన్న పాపనేమో వాళ్ళ డాడీకి ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేసింది చిన్నది. ఏముందో అని చూసి మా బాబాయ్ అయితే ఓపెన్ చేయడానికి చూసిండు. అది ఓపెన్ చేయడానికి రాలేదు. అందుకే మా పక్కనున్న ఇంకో బాబాయ్ తీసుకొని నేను ఓపెన్ చేస్తా అని చెప్పేసి తీసుకొని ఓపెన్ చేస్తున్నాడు. తర్వాత చూస్తే అది ఓపెన్ చేస్తే మంచి వాచ్ ఉంది. వాళ్ళ డాడీ ఎప్పుడు కూడా వాచ్ పెట్టుకోడు, కానీ ఆమె ఇప్పటి నుండి నువ్వు తప్పకుండా డాడీ వాచ్ పెట్టుకోవాలని చెప్పేసి వాచ్ అయితే గిఫ్ట్ చేసింది. తర్వాత ముగ్గురు కలిసి మంచి ఫోటో అయితే దిగేసిరు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళతోని. మళ్ళీ స్టార్ట్ అయ్యారు మా వాళ్ళు. కొంతమంది నాగిన్ డాన్స్ వేస్తుర్రు, ఇంకా కొంతమంది
తర్వాత మా చెల్లి ఇంకా మన బిట్టు గోలు కూడా వెళ్ళిపోయారు. పిన్ని వాళ్ళకి విష్ చేసి ఇంకా కేక్ తినిపించడానికి అయితే వెళ్ళిపోయారు. తర్వాత పిన్ని వాళ్ళకి కేక్ తినిపించేస్తుర్రు చెల్లి ఇంకా బిట్టు గోలు కూడా. తర్వాత ఇంకా పిల్లల్ని అమ్మమ్మ దగ్గర తాత దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోండి బేటా అని చెప్తున్నా. అయితే చెప్పినప్పుడు ఇద్దరు కూడా మంచిగా బుద్ధిగా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు పిన్ని దగ్గర. ఇంకా బాబాయ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం మర్చిపోయారు. అందుకే మళ్ళీ బాబాయ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోండి బేటా, తాత దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోండి అంటే చూస్తున్నారు బాబాయ్ ఇటు మరలితే బ్లెస్సింగ్స్ తీసుకుందామని. తర్వాత ఒక మంచి క్యూట్ ఫోటో అయితే దిగేసిర్రు. తర్వాత చెల్లి కూడా పిన్ని బాబాయ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళతో ఒక మంచి స్వీట్ మెమొరీ ఉండేలాగా ఒక ఫోటో అయితే దిగింది, క్యూట్ ఫోటో. దాని తర్వాత మా చెల్లి వచ్చింది, ఇంకో చెల్లి అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది, అసలు చాలా ఏడ్చేసింది అనమాట. అంటే అమ్మమ్మ తాత గుర్తొచ్చి ఇక మేము అందరం కలిసినప్పుడు అమ్మమ్మ తాత కూడా ఉండుంటే ఇంకెంత బాగుండబ్బా అని బాగా గుర్తు చేసేసుకొని ఎమోషనల్, అట్లా చెల్లి కొంచెం ఎమోషనల్ అయిందనమాట. తర్వాత ఆ క్యూట్ పాప చూసిరా, అసలు ఆ కళ్ళు అయితే చూసేయండి ఎట్లా చూస్తుందో. ఆమె మా చెల్లి వాళ్ళ పాప అనమాట. ఇందాక ఫోటో చూసిరు కదా, వాడు కూడా మా చెల్లి వాళ్ళ బాబే. తర్వాత ఇంకా మా ముగ్గురు చెల్లెళ్ళు కూడా వచ్చేసారు. పిన్ని బాబాయ్ వాళ్ళకి విష్ చేసేసి కేక్ తినిపించేసి అట్లా కేక్ తినిపించేసిన తర్వాత ముగ్గురు కూడా మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు పిన్ని వాళ్ళ దగ్గర. తర్వాత మా పిన్ని వాళ్ళ కొడుకు వచ్చేసి వాడు కూడా విష్ చేసేసి తర్వాత కేక్ అయితే తినిపించేసి వాడు కూడా కేక్ తినేసిండు. తర్వాత ఇంకా మా ముగ్గురు తమ్ముళ్ళు అయితే వచ్చిర్రబ్బా, ముగ్గురు హీరోస్ అయితే వచ్చేసి వీళ్ళు ముగ్గురు ఉంటే మాత్రం మా ఏ చిన్న ఈవెంట్ ఉన్నా కానీ చాలా హ్యాపీగా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు చేసే గోల ఆ రకంగా ఉంటుంది అనమాట, ఆ విధంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. వాళ్ళ పంచులు కానీ వాళ్ళు ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. వాళ్ళు చెయ్యరు కానీ ఇంకా ఎవరైనా చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేస్తారు. వీళ్ళిద్దరు చాలా బాగుంటారు. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా పంచులు వేస్తున్నారు. అందుకే పిన్ని బాబాయ్ నవ్వుతున్నారు. మంచిగా కేక్ తినిపించేసిన తర్వాత బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు. ఇక తర్వాత మంచి ఫోటో అయితే దిగిర్రు ఒకటి. తర్వాత మా మమ్మీ వాళ్ళందరూ కలిసి, మా అమ్మ వాళ్ళు మొత్తం ఒక 5 మెంబర్స్ సిస్టర్స్ కదా, 5 మెంబర్స్ సిస్టర్స్ ఒక అందరు కలిసి కూడా ఒక ఫోటో దిగుతుర్రు అనమాట. మంచి స్వీట్ మెమొరీ లాగా ఉండేటట్టు మంచి ఫోటో అయితే దిగిర్రు. అంటే లేక చాలా డేస్ తర్వాత ఈవెంట్స్ జరుగుతాయి కాబట్టి ఏదైనా అంటే అనుకోకుండా వస్తాయి, మనం అనుకున్నప్పుడు రావు కాబట్టి, అంటే మనం అనుకున్నప్పుడు అలాంటి మూమెంట్ రాదు కదా అన్నట్టు ఉన్నప్పుడు అయితే ఆ టైంని అయితే మేము బాగా ఎంజాయ్ చేసినాము ఆ మూమెంట్ని. తర్వాత మేము సిస్టర్స్ అందరం కలిసి పిల్లలమందరం ఒక ఫోటో అయితే దిగినాము. తర్వాత ఏంటంటే ఆ చుట్కి పాప చూసిర్రా, చిన్నది, ఫోటో దిగుతూ కూడా బాగా నిద్రపోతుంది అనమాట. అప్పటికే బాగా నైట్ అయిపోయింది, అందుకే నిద్రపోతుంది. మా గోలు చూసిర్రా ఎంత ఇన్నోసెంట్గా చూస్తుందో, ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి. తర్వాత బిట్టు కూడా చూడండి క్యూట్గా చూస్తుంది. అట్లా మేము ఒక మంచి ఫ్యామిలీ ఫోటో అయితే దిగినాము. తర్వాత చికెన్ ఉండరే అంటే కదా, బటర్ చికెన్ ఏది, బటర్ లేని బటర్ చికెన్ ఉండరే, టూటీ ఫ్రూట్ ఏది మాసా, ఏది మాసా టూటీ ఫ్రూట్ ఏది, ఎందులో వేసి వండిపించినావు మాసా, చికెన్ టూటీ ఫ్రూటీయా, బోటిలోనా, బోటిలో వేసిర్రా మాసా, నువ్వు వెతుక్కోవాలి అది ఎక్కడుందో. అట్లా సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ అప్పుడే ఫస్ట్లో తినని వాళ్ళు అయితే తినేస్తున్నాం ఇప్పుడు. ఇక్కడ మా చెల్లి జడ చూసిర్రా, ఎంత పొడవు జడ ఉందో అసలు. అమ్మ బేబీ నీ వాళ్ళు జడని ముందుకే అంటే అట్లా ముందుకేసిందనమాట. తర్వాత మా ఇంకో చెల్లి అట్లా మా వాళ్ళందరూ అయితే కుమ్మేస్తున్నారు చికెన్తోని. అప్పటికే లేట్ నైట్ ఫుడ్ మేము తినేది, ఇంకా కొద్దిగా వేసుకొని తినేస్తున్నాము. మా పిన్ని వాళ్ళందరము ఇంకా ఎవరెవరైతే తినని పిల్లలు ఉన్నామో వాళ్ళందరం కూడా తినేస్తున్నాము. ఇక్కడ మా చెల్లి హాయ్ చెప్తుంది అందరికీ, హాయ్ అని. తర్వాత మా చెల్లి అందరికి వడ్డిస్తుంది. ఇక్కడైతే కర్రీ వేస్తుంది. ఇక్కడ మా తమ్ముడు చూసిర్రా వాటర్ వేస్తున్నాడు. అప్పుడు నేనేమంటున్నానంటే, ఇంత పెద్దగా ఉన్నావు వాటర్ వేస్తున్నావు అరా, నువ్వు కర్రీ వేయాలి అని అంటే, అక్క నేను స్మార్ట్గా ఉన్నా కదా అని అయితే అడుగుతున్నాడు నాకు. అందుకే నవ్వుతున్నాం మేమందరము. ఇక్కడ గోలు పాప చూసిరా ఎంత బిజీగా ఫోన్ చూసేస్తుందో. పక్కనే నేను కూర్చొని నేను తింటూ ఇంకా గోలుకు కూడా తినిపిస్తున్నా. ఇంకా పిల్లలు ఉంటే అదే కదా. తర్వాత మా మమ్మీ కూడా హాయ్ చెప్తుంది అందరికీ, మా పిన్ని వాళ్ళందరూ కూడా
హాయ్ చెప్తురు మీకు అందరికీ. ఇట్లా సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మా తమ్ముడు అంటే ఇంతసేపు సెలబ్రేషన్స్ జరిగినప్పుడు మా తమ్ముడు అక్కడ లేడు, ఏం చేస్తుండో రాలేడు అని అనుకున్నాము. కానీ తర్వాత వాడు ఫ్రెండ్స్తో వచ్చి చాలా అంటే అందరినీ షాక్ అయ్యేటట్టు చేసిండు. సడన్గా సర్ప్రైజ్ చేసిండు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చి మళ్ళీ కేక్ తీసుకొని వచ్చి చిన్న సెలబ్రేషన్ అయితే చేయించిండు. అట్లా తమ్ముడు లాస్ట్లో వచ్చి చిన్న సర్ప్రైజ్ ఇచ్చి ఇట్లా షాక్ ఇవ్వడం వల్ల అయితే బాబాయ్ వాళ్ళు షాక్ అయిపోయారు. యాక్చువల్లీ ఏంటంటే బాబాయ్ వాళ్ళకు తమ్ముడు అంటే చాలా ఇష్టం అసలు. అట్లా పిన్ని బాబాయ్లతోని తమ్ముడు అయితే లాస్ట్లో ఒక ఫోటో అయితే దిగేసిండు. అట్లా హ్యాపీగా జరిగింది పిన్ని బాబాయ్ వాళ్ళ యానివర్సరీ అయితే. కానీ మధ్య మధ్యలో ఎమోషనల్ కూడా అయినాం అనుకో, అమ్మమ్మ తాతయ్యని గుర్తు చేసుకొని. వాళ్ళు కూడా మాతో పాటు ఉండుంటే ఎంత బాగుండు అని అనిపించింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్